Hi students, in this video we are going to solve the question number 9 under exercise number 4.2. Directly we go to the question. A chemist has two solutions of hydrochloric acid in stock. One is 50% solution and the other is 80% solution. How much of each should be used to obtain 100 ml of 68% solution? There are two solutions. One is 50% solution, another one is 80% solution. To get 100 ml మనం రావడానికి 100 ml ఆఫ్ 68% సొల్యూషన్ రావడానికి ఎంత 50% సొల్యూషన్ ఎంత ఎన్ని ml ఇచ్చేయాలా, అదేవిధంగా 80% సొల్యూషన్ ఎన్ని ml ఇచ్చేయాలనేది క్వశ్చన్. To obtain 100 ml of 68% solution, to obtain 100 ml of 68%, 50% of solution ml used. Let be అంటే ఇక్కడ మనకి ఎన్ని ml 50% సొల్యూషన్ ఎన్ని ml ఇచ్చారో మనకి తెలియదు. దాని గురించి 50% సొల్యూషన్ మనం x అనుకున్నాం. లెట్ బి టు అబ్టైన్ 100 ml ఆఫ్ 68% సొల్యూషన్, అంటే 100 ml ఆఫ్ 68% సొల్యూషన్ మనకి రావడానికి 50% సొల్యూషన్ ఎన్ని ml ఇచ్చేయాలనేది మనకు తెలియదు, దాన్ని మనం x అనుకున్నాం. అదేవిధంగా 80% ఆఫ్ సొల్యూషన్ ఎన్ని ml యూజ్ చేయాలి, వీ డోంట్ నో, దాన్ని మనం y అనుకుందాం. సేమ్ థింగ్ ఇక్కడ y అనుకుందాం. మనకి తెలుసు మనకి టోటల్గా ఎన్ని ml 100 ml ఆఫ్ 68% సొల్యూషన్. సో మొత్తం టోటల్ సొల్యూషన్ ఎంత, టోటల్ సొల్యూషన్ అంటే ఏంది 50% 100 ml, టోటల్ 100 ml అంటే ఏంది, దీంట్లో 50% ఆఫ్ సొల్యూషన్లో వచ్చే ml, అదేవిధంగా 80% ఆఫ్ సొల్యూషన్ mlలో వచ్చేది. టోటల్ ml ఎంత అవుతుంది, ఇంత 100 ml ఆఫ్ టోటల్ ml 100. టోటల్ ml అంటే ఏంది, ఇది 50% ఆఫ్ సొల్యూషన్ x ప్లస్ 18% ఆఫ్ సొల్యూషన్, అండ్ దీంట్లో ఎంత ఇచ్చేయాలి అది ప్లస్ దీంట్లో ఎంత చేయాలి, ఇది ఈక్వల్ టు 100 ml. టోటల్ 100 ml ఇక్కడ మనకి రావాల్సిన టోటల్ 100 ml కావాలా. టోటల్ 100 ml అంటే 50% సొల్యూషన్లోది ఎంత మనం x అనుకున్నాం, ప్లస్ దీనిలో y ఈక్వల్ టు 100. ఇది వన్ ఈక్వేషన్, ఇట్ ఈజ్ వన్ ఈక్వేషన్. నౌ 50% ఆఫ్ సొల్యూషన్ అంటే మనకి x ml ఆఫ్ 50% అంటే 50%లో మనకి ఎంత ml అనేది ఎంత ml యూజ్ చేయాలి అది, ప్లస్ y ml ఆఫ్ 80% ఈక్వల్ టు 100 ml ఆఫ్ 68%. ఇది మనకి ఇక్కడ కొత్తగా వచ్చింది ఏం కదా ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఇన్ ది క్వశ్చన్ దే ఆర్ గివెన్ ఇన్ ది క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం రాస్తున్నాం ఇక్కడ. అంటే 50% ఆఫ్ సొల్యూషన్లో మనం ఎంత mlని యూజ్ చేయాలి, 80% ఆఫ్ సొల్యూషన్లో మనం ఎంత ml యూజ్ చేయాలి. మనం 50%లో మనం x అనుకున్నాం, దీన్ని 80%లో y అనుకున్నాం. సో XML of 50%, YML of 18% equal to 100 ml of 68%. మనకి టోటల్ ఇంత
ఇది ఇంత రావడానికి 100 ml 68% సొల్యూషన్ రావడానికి. XML దీన్ని మనం విడిగా రాసుకుందాం. XML అంటే ఎక్స్ హాఫ్ అంటే ఇంటూ 50% మనం నార్మల్గా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 50/100 ప్లస్ y ఇంటూ 80/100 ఈక్వల్ టు 100 ఇంటూ 68/100. దీన్ని సింప్లిఫై చేయండి. 0కి 0 క్యాన్సిల్, 5 1 5 రోడ్ 10, 0 0 క్యాన్సిల్, 2 4 2 5 5. ఇక్కడ చూడండి 100కి 100 క్యాన్సిల్, మిగిలింది ఎంత x/2 ప్లస్ 4 ఇంటూ y 4y/5 ఈక్వల్ టు 68. దీన్ని మన ఈక్వేషన్ ఇక్కడ రాద్దాం. x/2 ప్లస్ 4y/5 ఈక్వల్ టు 68. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 5కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 10లో 5 టైమ్స్, 5 ఇంటూ x 5x ప్లస్ 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇక్కడ 2 ఇంటూ 4y 8y, 2 ఇంటూ 4 8 ఈక్వల్ టు 68. ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం కింద /1 వేసుకోవచ్చు. 68/1 అంటే 68 వస్తుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై అంటే దీన్ని దీంతో హెచ్చించాలి, దీన్ని హెచ్చించాలి. ఈ టోటల్ ఇంటూ 1 సేమ్ అదే వస్తుంది. 68 ఇంటూ 10 680. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ మనం 2 ఈక్వేషన్ వచ్చినట్టయితే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేయవచ్చు. ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ ఈక్వేషన్ ఏది? x ప్లస్ y ఈక్వల్ టు 100, ది 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక మెథడ్ ఇచ్చేయండి, ఎందుకంటే 2 మెథడ్స్ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక మెథడ్ ఇచ్చేయండి. x ప్లస్ y ఈక్వల్ టు 100, 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ y ప్లేస్లో ఇక్కడ y ప్లేస్ పక్కన ఉన్న వాల్యూని సెకండ్ ఈక్వేషన్తో ఇక దీంట్లో ఉన్న వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాను ఇంతకుముందు క్లాస్లో కూడా. సో ఇక్కడ 1 ఉంది, దీన్ని 1తో మల్టిప్లై చేద్దాం టోటల్ ఈక్వేషన్ని. ఇక్కడ 8 ఉంది, సో దీన్ని 8తో మల్టిప్లై చేద్దాం. అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 8తో మల్టిప్లై చేయాలా, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 1తో మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ x 8x ప్లస్ 8 ఇంటూ y 8y. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని చేయాలి, ఒకదాన్ని కాదు, మొత్తం కంప్లీట్గా. 8 ఇంటూ 100 800. ఇది 1 ఇంటూ 5x అంటే సేమ్ అదే వచ్చింది. 5x ఇంటూ 8y ఈక్వల్ టు 680. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు? ఇది 1 ఈక్వేషన్లో నుంచి సెకండ్ ఈక్వేషన్ని తీసేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1 మైనస్ 2, ఇటు మీనింగ్ ఏంది అంటే ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఈక్వేషన్ 2ని. ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. చూడండి 8 xలోంచి 5x తీసేస్తే 3x, 8yకి ప్లస్ 8yకి మైనస్ 8yకి క్యాన్సిల్ అవుతుంది ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 0 0 0, 10లో 8 పోతే 2, ఇంకా 7లో 6 పోతే 1. ఏది ప్లస్, ఎందుకంటే ఇక్కడ 800 అనేది పెద్ద వాల్యూ కాబట్టి 800 ప్లస్ వాల్యూ. 3x ఈక్వల్ టు 120. x ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే దీన్ని డివైడెడ్ చేస్తుంది. 120/3, 3 1 1, 3 4 0, 4 40. x ఈక్వల్ టు 40. x ఈక్వల్ టు 40 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ యొక్క వచ్చిన వాల్యూని x ఈక్వల్ 40 వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంది? x ప్లస్ y ఈక్వల్ టు 100.
x వాల్యూ అంతా 40 ప్లస్ y ఈక్వల్ టు 100. y ఈక్వల్ టు 40 అడిపోతే ప్లస్ 40 మైనస్ 40 అవుతుంది. 100 మైనస్ 40 60. y ఈక్వల్ టు 60. మనకి x వాల్యూ ఎంత 40. ఇదేంది 40 ml, ఇది 60 ml. అంటే 50% ఆఫ్ సొల్యూషన్లో ఎంత ml ఇచ్చేయాలా 40 ml ఇచ్చేయాలా. ఇక 80% ఆఫ్ సొల్యూషన్లో ఎంత ml ఇచ్చేయాలా 60 ml ఇచ్చేయాలా. ఇది మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ సొల్యూషన్ సాల్వ్ చేసిన. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.